నీటి ద్రోహంపై జవాబు చెప్పలేక రేవంత్ రెడ్డి నికృష్టపు మాటలు మాట్లాడుతున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. జల హక్కులను కాపాడటం చేతగాని దద్దమ్మ పెద్ద నోరేసుకుని అహంకారంతో అరుస్తున్నావా అని నిలదీశారు. పాలమూరు ప్రాజెక్టు గొంతు కోసి సొంత జిల్లానే దగా చేస్తున్నది చాలక దగుల్బాజీ కూతలు కూస్తున్నాడంటూ ఉద్వజమెత్తారు. ఆయన తెలంగాణ సోయిలేని రాష్ట్ర ప్రయోజనాలను రక్షించలేని కోవర్టు బతుకు నీదని మండిపడ్డారు. అడ్డంగా దొరికిపోవడం, ఆగమాగం కావడం, అడ్డదిడ్డంగా వాకడం రేవంత్ రెడ్డికి అలవాటే కదా అన్నారు. నీటి హక్కులపై రాజీపడ్డాన్ని నిర్వాకాన్ని బయటపెడితే తట్టుకోలేక చిల్లర డైలాగులతో చిందులు తొక్కుతున్నాడన్నారు. విధ్వంసక పాలనతో ప్రజలను చావు గొడుగుతున్న వికృత మనస్తత్వంతో చావులు కోరుతున్నవని కేటీఆర్ విరుచుకుపడ్డారు. సభ్యత సంస్కారం లేని నీచమైన నీ వాగుడును చూసి జనం చీదరించుకుంటున్నా, చీ కొడుతున్నా ఇంకా మారవా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. పట్టపగలు నోట్ల కట్టలతో దొరికిపోయిన ఓటుకు నోటు దొంగపు రేవంత్ రెడ్డి అని, అదే అతని స్థాయి అని తేల్చి చెప్పారు. మాలిన శపథాలు చేయడం, పత్తా లేకుండా పారిపోవడం రేవంత్ రెడ్డికి వెన్నత పెట్టిన విద్య అని ఎద్దేవా చేశారు. శాసనసభలో, జనసభలో ప్రతి చోట కాంగ్రెస్ జలద్రోహాన్ని ఎండగడతామని కూడా ఇటు కేటీఆర్ తేల్చి చెప్పారు. పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రానికి నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకోమని పౌరుషం గల్ల బిడ్డ ప్రశ్నిస్తామని కూడా హెచ్చరించారు. ఆత్మ గౌరవం లేని ఢిల్లీ బానిసలం కాదు మేము, రైతన్నల హక్కులకు భంగం కలిగితే బగ్గున మండుతామని తేల్చి చెప్పారు. తిట్లు, బూతులతో డైవర్షన్ డ్రామాలు, తమాషాలు ప్రతిసారి నడవవని హెచ్చరించారు. జనం అన్ని గమనిస్తున్నారని, సందర్భం వచ్చినప్పుడు తొక్కి నార తీస్తారన్నారు. 2028లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడం ఖాయమని, మళ్ళా 100 ఏళ్ల దాకా పుట్టగతులు లేకుండా పాతి పెట్టడం తథ్యమని కేటీఆర్ స్పష్టం చేశారు.